ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థల మీద కంటే ప్రైవేట్ రంగ సంస్థల మీద ప్రేమ ఎక్కువ ఉంటది. ప్రభుత్వం మీద కంటే బహుశా ప్రైవేట్ వ్యక్తుల మీదే కొందరికి బాగా నమ్మకం ఉంటది. ఇది చాలా సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. వస్తూ ఉంది కూడా. తాజాగా ఏపీ జెన్‌కో అనంతపురం జిల్లా యాడికి మండలం కమలాపాడులో 950 మెగావాట్లతో పీఎస్‌పీ కోసం, పీఎస్‌పీ అంటే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా! దానికోసం ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ అంటే ఏపీ జెన్‌కో ఈ ఏడాది జనవరి 22న టెండర్‌ను విడుదల చేసిందట. గమ్మత్తేంటి అంటే ఈ టెండర్ ఎవరో కావాల్సిన ప్రైవేటోళ్ళకు కట్టబెట్టే ఉద్దేశంతోనేమో తెలియదు గానీ చాలా విచిత్రమైన నిబంధనలన్నీ ఉన్నాయట. బీహెచ్ఈఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ టెండర్లలో పాల్గొనకుండా ఆ నిబంధనలు ఉన్నాయట. బేసిక్గా ఇట్లాంటి నిబంధనలు ఇచ్చినప్పుడు సిఈసి మార్గదర్శకాలు ఉంటాయట. అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది కదా, దాని మార్గదర్శకాలు. ఆ మార్గదర్శకాలు ఫాలో కాకుండా వాటికి విరుద్ధంగా పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీహెచ్ఈఎల్ లాంటివి కూడా పాల్గొనకుండా నిబంధనలు ఏదో ఒకరికి ఇద్దరికి అనుకూలంగా ఉండేటట్లు మార్చేసి ఆ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారట. అయితే దీని మీద బీహెచ్ఈఎల్ ఏపీ జెన్కోకు లేఖ రాసిందట. ఇప్పుడు ఫిబ్రవరి 19నే లేఖ రాశారట. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుతో పాటు అనేక రాష్ట్రాల్లోని ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టిన అనుభవం మాకుంది. సో మాకు కూడా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాలి అని చెప్పి బీహెచ్ఈఎల్ ఏపీ జెన్కోకు లేఖ రాశారట. ఫిబ్రవరి 13న. బట్ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏమాత్రము స్పందన లేదట. సో దాంతో మార్చి 24న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి అండ్ మార్చి 26న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు బీహెచ్ఈఎల్ అఫీషియల్గా ఫిర్యాదు చేసిందట. సో మా మార్గదర్శకాలకు అనుగుణంగా మీరు టెండర్లను సవరించండి అని చెప్పి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఏపీ జెన్కోకు సూచించిందట. అయినా ఇంతవరకు ఎలాంటి మార్పు లేదట. పైగా ఏపీ జెన్కో అంటుందట, మా టెండర్ల ప్రకారం అర్హత ఎవరికైతే ఉంటారో వాళ్ళు పాల్గొనవచ్చు. ఈ నెల 6వ తేదీ వరకు టెండర్ దాఖలు చేయడానికి గడువు ఉంది. అప్పటికి ఎవరు టెండర్ వేయకపోతే మరోసారి గడువును పొడిగిస్తాం. ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఏ రంగ సంస్థలైనా పర్వాలేదు, అర్హత ఉంటే టెండర్లలో పాల్గొనండి అంటుందట ఏపీ జెన్కో. అసలు హైలైట్ నిజంగా. బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనకుండా కొన్ని విచిత్రమైన నిబంధనలు. సో ఇవి కాసిన టెక్నికల్ రిలేటెడ్ ఉన్నాయి. మరి ఈ నిబంధనల అర్థం ఏంటి అన్నది బహుశా ఈ రంగంలో నిష్ణాతులైన వాళ్ళకు తెలుస్తుందేమో. ఈరోజు సాక్షి ఫ్రంట్ లైన్ అంటే బ్యానర్ హెడ్డింగ్ అదే ఐటమే రాసుకుంటూ వచ్చారు. పీఎస్పీ టెండర్లో ఏపీ జెన్కో ఇష్టరాజ్యం, 5,000 కోట్ల విలువైన టెండర్లను ఆస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం. సో ఫస్ట్ టెండర్ ఈ టైం అంటారు, ఆ టైంలో లోపల వాళ్ళు పాల్గొనరు. ఎందుకంటే ఇదంతా ప్లాన్డ్గానే చేస్తారేమో. ఆ తర్వాత మళ్ళీ పొడిగించినప్పుడు మళ్ళీ వస్తారు. ప్రతి ప్రాజెక్టు, ప్రతి టెండరు అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవాలి అన్నది వర్కౌట్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతూ పోతే ఉంటే కుదురుతుందా మాస్టరు?